నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక తారీఖు చూసుకుందాం. ఈరోజు 22వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి ఆదివారం. మనం నిన్నటి మార్కెట్లు చూసుకున్నట్లయితే అలాగే కందులు అలాగే పప్పు శనగలు అయితే చూసుకుందాం. కందులు వచ్చేసి నిన్న 6,500తో అయితే రాయచూరు మార్కెట్లో వ్యాపారాలు. అలాగే పప్పు శనగలు వచ్చేసి 6,100 రూపాయలు అయితే టాప్ అయినాయి అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి 6,200 వచ్చేసి మంచి క్వాలిటీ ఉంటే 6,200 అయితే టాప్ అయింది. కాస్త పెరిగినట్లు కనిపిస్తుంది అనమాట మార్కెట్ శనగలు. అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నిన్న చూసుకున్నట్లయితే 5,850 నుంచి 6,000 వరకు అయితే కొనుగోలు అయితే ప్రారంభించినారు. మనం చూసుకున్నట్లయితే 18 క్వింటాలు అయితే ఈ ధర అయితే పలికింది. రాయచూరు మార్కెట్ వచ్చేసి 62 క్వింటాలు అయితే 6,100 రూపాయలతో అయితే కొనుగోలు చేసినారు. లోకల్ మార్కెట్ గురించి కూడా అప్డేట్ ఇస్తాను. ఆంధ్ర తెలంగాణ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రలో రాయలసీమ ప్రాంతంలోని సరుకులు అయితే వ్యాపారస్తులు 5,600 నుంచి 5,800 వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు. మొన్న ఉన్న రేట్స్ అయితే ఈ రోజుకి కాస్త పెరిగినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 4 రోజుల కింద 5,450 రూపాయలతో కొనుగోలు అయింది. అంటే ఆ రోజు మనం తగ్గినట్లుగా చెప్పుకున్నాం. ఈ రోజుకి వచ్చేపాటికి ఒక 500 గ్రాఫ్ పెరిగినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంటు విత్తనాలు సీజన్ అనమాట. అంటే మనకు చాలామంది ఏరియాలలో పప్పు శనగ అయితే ఇప్పుడు సాగు ప్రారంభిస్తారు. అంటే ఇప్పుడు 22 అంటే కింద మనకు ఒక 6 రోజుల పరిధి మేర మనకు ప్లాంటేషన్ అనేది జరుగుతుందన్నమాట. పప్పు శనగ అంటే మనకు బెంగాల్ గ్రామ్ అంటాము. ఇక్కడ వచ్చేపాటికి ఆంధ్ర, కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు అయితే చేస్తున్నారనమాట. అలాగే చాలా ఏరియాలలో వర్షం అయితే ఈరోజు పడుతుందన్నమాట. మా ఏరియా ఉరవకొండ నియోజకవర్గం అనమాట. ఈరోజు కూడా వర్షం పడుతుంది. మీ ఏరియాలో కూడా పడుతుందో కింద కామెంట్స్ కింద తెలపండి. ఇక మిగతా ఏరియాలలో వచ్చేసి చాలా మటుకు పప్పు శనగ వేయడానికి అంటే పత్తి వేసింటారు. పత్తి ముందునే వేసిన రైతులు అంటే మనం చూసుకోవచ్చు. మే నుంచి పత్తి చేలు సాగు చేసిన రైతులు ఇప్పుడు ఈ నెలాఖరు నుంచి లేకుంటే అక్టోబర్ 10 నుంచి కూడా ప్లాంటేషన్ అయితే చేస్తారు. అంటే విత్తుకునేది అయితే ప్రారంభమవుతుంది. చాలామంది విత్తుకునేటప్పుడు కూడా విత్తన శుద్ధి కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు మెట్లాక్సీలు వేసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళు లేకుంటే మనకు చనిపోయే మొక్క దశ నుంచి కాపాడుతుంది అనమాట. ఇంకా రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే గుజరాత్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈరోజు 5,800 5,900తో అయితే మంచి కలర్ ఉండేవి, మంచి షైనింగ్ ఉండే గింజలు అయితే కొనుగోలు అయినాయి అనమాట. మధ్యప్రదేశ్ వచ్చేసి 5,900 అయితే టాప్ అయింది. కొన్ని ఏరియాలలో 6,000 కూడా నడుస్తుంది, లేదంటం లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఇదే మార్కెట్ కంటిన్యూ అవుతుందా అనేది తెలియదు అనమాట. ఎందుకంటే చాలామంది ఇప్పుడు రేట్స్ పెరిగింది కదా ఇంకా చూద్దాంలే అన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. లేదు 6,000 అయితే అమ్మేద్దాం అనుకున్న రైతులకైతే ఒక 100-200 పోయిద్ది, ఫస్ట్ అమ్మేసుకోండి. ఎందుకంటే ఇక ఈ 10 రోజులే ఉండేది, మళ్ళీ అయిన తర్వాత తగ్గొచ్చు. ఎందుకంటే మళ్ళీ ప్లాంటేషన్ జరుగుతుంది, మళ్ళీ వ్యాపారస్తులు ఉన్న స్టాక్స్ అమ్ముకోవాలి కదా, అదే అనమాట. ఎందుకంటే లాట్ టు లాట్ అమ్ముకుంటేనే అయ్యేదన్నమాట. చాలామంది రైతులు ఇక్కడే దెబ్బతింటుందన్నమాట. ఆ ఏరియాలలో ఇంత పోతుంది, ఈ ఏరియాలలో ఇంత పోతుంది, ఆ మార్కెట్లో ఇంత పోతుంది. మనకు ఢిల్లీలో ఉన్న రేటు ఇక్కడేమి ఉండదు. మనం కూడా ఖర్చులు లెక్కేసుకోండి. ఎప్పుడైనా కానీ ఒక కింటాకు వచ్చేసి 100 నుంచి 200 ఇట్లా ఖర్చు అవుతుంది. అది మైనస్ చేసుకొని మీరు కన్సిడర్ చేసుకోండి. అంతేగాని ఏదో అర్జున్ చెప్పాలే రేటు 6,200 ఉంది అనుకోద్దండి. మార్కెట్ రేట్స్ చెప్తుంటాం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఇంకా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 6,000 అయితే అమ్ముదాం అనుకున్న వాళ్ళకైతే ఒక 100-200 చూసుకొని ఇచ్చేసుకోండి. అంతేగాని క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి. మళ్ళీ ఉద్దర్లు పట్టించేది ఈ పంచాయతీ పెట్టుకోదండి మీకు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు రైతులైతే తిక్కువలు అయితే లేరు. అంటే అవైలబిలిటీ ఉన్న చోటైతే అమ్ముకొచ్చుకుంటున్నారు. మీకు అవైలబిలిటీ ఏ మార్కెట్ ఉంటే అది. బళ్ళారి కానీ నిన్న చూసుకున్నట్లయితే 5,650 రూపాయలతో కొనుగోలు అయినాయి. నేను మార్నింగే వీడియో చేద్దాం అనుకున్నా, అయినా కాస్త నా పని మీద డిలేడ్ అయిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏడు కూడా మనకు బెంగాల్ గ్రాము స్టడీకి వచ్చింది. అంటే ఇప్పుడు వ్యాపారాలు స్టడీగా లేవు, కానీ ఈ రోజుకైతే స్టడీగా ఉంది మార్కెట్. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు సోమవారం వచ్చేసి ఏం రేట్ నడుస్తుందో కూడా తెలియదు. అంటే ఈరోజు ఒక రైతుది 6,000 అడిగాడు అనుకోండి, ఆ రైతు ఇవ్వడు. మళ్ళీ 6,500 అయితే అమ్ముతాను, లేకుంటే 7,000 అమ్ముతాను అనుకుని ఇట్లా పై హెచ్చులకు పోతాడు అనమాట. హెచ్చులు పోయి చాలా మటుకి ఇలా నష్టపోతున్నారు. మీరు డబ్బులు వడ్డీ లెక్కేసుకోండి. అప్పుడు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వడ్డీ ఎంత అయిందో అప్పుడు క్యాల్కులేషన్ చేసుకొని అమ్ముకోండి. అంతేగాని అక్కడ పెరిగింది ఇక్కడ పెరిగిందని నష్టపోద్దండి ఎప్పుడే కానీ. ఇప్పుడు మిర్చి రైతులు ఎంత భంగపడ్డారో బాగా ఆలోచన చేసుకోండి. అంటే 50,000 ఉన్న సరుకు 20,000 10,000 వచ్చినప్పుడు అమ్ముకున్నారు. రేట్స్ 50,000 అడిగినప్పుడు ఇవ్వలేరు. అది బాగా కన్సిడర్ చేసుకోండి. ఎప్పుడన్నా కానీ ఇంకా పెరుగుతాను అత్యాశ పెట్టుకోదండి, ఆశ పెట్టుకోండి. ఆశ వచ్చినప్పుడు ఆశకు తగ్గ రేటు వచ్చినప్పుడు అమ్ముకోండి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అనుకోండి.
ఎందుకంటే మెయిన్ ఉన్న రేట్స్ అయితే చెప్పగలము, అంతేగాని పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఇప్పుడేం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెల మిర్చి రేట్లు కానీ మనకు పెరిగేది లేకుంటే ప్రతి ఒక్క మార్కెట్ సెప్టెంబర్కే ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్లాంటేషన్ జరిగేది సెప్టెంబర్ ఆఖరి వరకు ఉంటుంది. ఏ ప్లాంటేషన్ అయినా చూసుకోండి, మిర్చి కానీ లేకుంటే శనగలు కానీ లేకుంటే ఉద్దులు కానీ అన్ని జొన్నలు కానీ కొర్రలు కానీ అన్నీ ఈ నెలకైతే ఎండ్ అయిపోతాయి. ఈ నెల లేకుంటే అక్టోబర్ 10-20 కల్లా ఎండ్ అయిపోతాయి. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే నవంబర్ నుంచి ప్లాంటేషను ఉండదు. అప్పుడు మార్కెట్కి సరుకు తీసుకురావడం జరుగుతుందన్నమాట. అప్పుడు మార్కెట్లో ఏం రేటు పోతుంది ప్రజెంట్, అప్పుడు కన్సిడర్ చేసుకోవాలి మనం. అంతేగాని మళ్ళీ రేట్లు పెరుగుతాయి లేని మళ్ళీ ఏసీలలో తీసుకొని పోవడం, పంట పండిన తర్వాత అంటే ఇప్పుడు కందులు కానీ మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్నలు కానీ ఇవి కానీ తీసుకొని పోయి ఏసీలో పెట్టే రైతులు ఉన్నారు. ఆ తప్పు మటుకు చేయొద్దండి. మీరు ఎప్పుడైనా పంట పండిన వెంటనే మద్దతు ధర వచ్చిందనుకోండి అమ్మేసుకోండి. మద్దతు ధర లేకున్నప్పుడు ఏసీలలో పెట్టాలి. చాలామంది మద్దతు ధర వచ్చినప్పుడు పెడుతున్నారు, మద్దతు ధర రానప్పుడు అమ్ముకుంటున్నారు. అంటే మద్దతు ధర వచ్చినప్పుడు అమ్ముకోలేదు, మద్దతు ధర లేకున్నప్పుడు అమ్ముతున్నారు. అదే రైతుకు చాలా ఇబ్బందికరంగా అవుతుందన్నమాట. అప్పుల పాలే ఇప్పుడు భూములు అమ్మే పరిస్థితికి ఏర్పడినారు. చాలా ఆలోచన చేసుకోండి. ఇది నేను అవేర్నెస్ వీడియోగానే చేస్తున్నాను, ఎందుకంటే డైలీ మీకు చెప్పాల్సిన పని కూడా లేదనుకున్నా. ఇదైతే మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.